మా ఆడపడుచు మ్యారేజ్ అనమాట. అదే మా చిన్న మామయ్య కూతురిది. ఆగస్ట్ 15, 16. 15 వచ్చేసి లేహాన్ బర్త్‌డే రోజు ముహూర్తము. అండ్ 16థ్ వచ్చేసి తలంబ్రాలనమాట. ఇదైతే 16థ్ మార్నింగ్. ఇంక మేము ఇంటి నుంచే రెడీ అయ్యి ఎళ్ళాము. ఎందుకంటే గిద్దలూరులోనే ఫంక్షన్ హాల్‌లో మ్యారేజు. సో, ఇంక నైట్ ఇంట్లోనే పడుకున్నాం. చాలా మంది బంధువులు గూడా వచ్చారు. ఇంక వాళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా రెడీ అయ్యి ఎళ్ళిన తర్వాత మేమెళ్ళామనమాట. ఇంక మామయ్య, అత్తయ్య అయితే ఇంక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎళ్లారు. మేమైతే ఇంక పిల్లలున్నారు గదా! కష్టం అనేసి కొంచెం నిదానంగా రెడీ అయ్యేసి మ్యారేజ్ టయానికైతే ఎళ్ళాము. సో, ఇంక మా సైడ్ మ్యారేజ్ ఎలా ఉంటదో చూస్తారు. జస్ట్ ఒక లుక్ అట్లా ఏస్తారనేసి చిన్న చిన్న విజువల్స్ అయితే మీకు చూపిస్తాననమాట. మా అమ్మ వాళ్ళైతే పాకనాటి అంటారు. వాళ్ళకి తాళిబొట్టు ఉంటదనమాట. సో, వీళ్ళైతే పెడకంటి అత్త వాళ్ళు. సో, వీళ్ళకైతే ఏమంటే 101 పోగు తాడనమాట. ఇది తాడంటారు గదా! అది ముడేస్తారు జస్ట్. నాకు గూడా అదే అనమాట. అత్తయ్య వాళ్ళకి ఇదే. ఇంకా తాడు అట్లా ముడేస్తే ఇంక అంతే మ్యారేజ్ అయిపోయినట్టే. జీలకర్ర, బెల్లం కామన్ అనమాట. తర్వాత తాళిబొట్టు ప్లేస్‌లో ఇదుంటది. అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి ఇదే డిఫరెన్స్ అనమాట. సో, ఇంతకుముందు కింద నుంచే వేసేవాళ్ళు అక్షింతలు. ఇంక ముందు వాళ్ళ మీద పడితే ఏం ఉపయోగం లేదు గాబట్టి, ఇప్పుడు కొంచెం లైన్‌గా ఎళ్లి మంచి ఆలోచన అనమాట. అక్కడికెళ్లి ఏసొస్తన్నారు. మ్యారేజ్‌కైతే మంచిగా రెడీ అయ్యాం గానీ, మా పిల్లలున్నారే అసలు కూర్చొనివ్వరు, నిల్చొనివ్వరు. వెళ్ళినప్పటి నుంచి ఒకటే గోలనమాట. బయటికెళ్దాం, బయటికెళ్దాం అంటే. ఇంక బయటేమో జనాలెక్కువున్నారు. ఎళ్తే మళ్ళీ రాలేము గదా! అందుకనేసి ఇంక ఉన్నాము. గిర్వాన్ బాబు అదే ఏడుపనమాట. లేయమ్మా వెళ్దాం, వెళ్దాం. మ్యారేజ్ గూడా జూడనివ్వలేదు సరిగా. అత్తయ్య వాళ్ళైతే స్టేజ్ మీదెళ్లి కూర్చున్నారు. ఇంక మనకి ఆప్షన్ గూడా లేదనమాట. ఇక్కడ నిల్చుంటే గూడా ఒప్పుకోవట్లేదు మా పిల్లలింక. అక్కడ కూర్చుంటే అందరి ముందర మనల్నే జూస్తారు. సినిమా అన్నట్టు. ఇంక అందుకనే దూరంగా ఒక మూల కూర్చున్నామనమాట. ఇంక మా మామయ్యకి గూడా తప్పలేదు పిల్లలనెత్తుకొనికి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు బాగా గోల పెడతాన్నారు. ఇంగ లేహాన్ బాబయితే స్పెషల్‌గా ఇంకా ఏ గాజులు, ఏ దండలు ఏమేసుకోవద్దు అమ్మ. వాటి మీదనే ఉంటాడనమాట. ఇంగ కాసేపు అంతా ఏదోలాగా అందరితో అలా కాసేపు ముచ్చట్లు అవి ఇవి చెప్పి కొంచెం కవర్ చేశారు. ఆ 1 అవర్ పట్టుకోనికి కూడా చాలా కష్టమైపోయింది. ఇంకా లేహాన్ బాబయితే ఇంట్లో ఆడినట్టు ఆడుతున్నాడనమాట. అక్కడ చైర్లు, స్టూల్‌లు అయి గూడా దొబ్బుకుంటా, తోసుకుంటా ఎళ్తున్నాడు. సో, అందరూ మమ్మల్నే చూస్తున్నారన్నట్టుంది అక్కడ పరిస్థితి. వీళ్ళని ఎక్కడన్నా తీసుకెళ్తే అసలు ఒక ప్లేస్‌లో ఉంచాలంటే ఈ కాలం పిల్లలు అస్సలు ఓపికనే ఉండదనమాట. ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు ఎప్పుడెళ్దాం, ఎప్పుడెళ్దాం అని ఆత్రంగా ఉంటారు. ఎళ్ళిన తర్వాత అసలు ఒక 5 మినిట్స్ గూడా కూర్చోరు. అందుకే అనిపిస్తది అసలు ఎక్కడికెళ్ళము. ఇంక ఇదేంటంటే ఇంట్లోనే మ్యారేజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎళ్ళాము. లేదంటే ఇంక మా పిల్లలతో అసలు ఎక్కడన్నా ఎళ్ళాలంటే జస్ట్ అటు వెళ్లి రావడం తప్ప, ఏదైనా స్టే చేయడం అంటే ఇంక చెప్పనవసరం లేదు. సో, ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు గదా! దానికోసం అయితే పెళ్లికూతురు, పెళ్ళికొడుకెళ్తున్నారు. అందరూ ఇంక కామెడీ చేస్తా ఉంటారనమాట. ఇప్పుడు మాత్రమే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు చుక్కలే ఇప్పుడు కనిపియవు గాని అంటారు. సో, అది నిజమే అనిపిస్తా ఉంటది. ఎందుకంటే మ్యారేజ్ అయ్యేటప్పుడు చుక్కలే కనిపియవు అయినా చూపిస్తారు. ఎలాగోలాగా వీళ్ళిద్దరిని కాసేపయితే మెయింటైన్ చేసి మ్యారేజ్ అయితే చూసుకొని, ఇంక ఫోటోస్ అవి ఇవి తీసుకొని ఇంక వచ్చేసామనమాట. ఇక్కడ మ్యారేజ్ తర్వాత ఈ బిందెలో ఉంగరం రింగ్ తీస్తారు గదా! అది గూడా ఇక్కడే చేపిస్తా అన్నారు. ఇంకా మంగళ స్నానాలు, హల్దీలు అవి ఇవి కొత్తవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితా ఉన్నాయి. ఇంక ఒకరిని చూసి ఒకరన్నట్టు. బట్ ఏంటంటే ఇంక మ్యారేజ్ ఒకసారే చేసుకుంటాం. మంచిగా అన్నీ మెమరబుల్‌గా ఉండాలి గాబట్టి, ఇంక మనం గూడా అన్నీ ఫాలో అవ్వాలి తప్పదనమాట. యాజ్ యూజువల్ అమ్మాయే గెలుస్తది గదా! ఇంక ఇలాంటి పోటీలు పెడితే తప్పకుండా ఇక్కడ గూడా అమ్మాయే గెలిసింది. సో, ఈ బ్యాంగిల్స్ అయితే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి మా సిస్టరే డిజైన్ చేసిందనమాట. తనకు గూడా పీఎల్‌జీ క్రియేషన్స్ అనేది ఒక ఇన్‌స్టా పేజ్ ఉంది. తప్పకుండా మీకు గూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. సో, ఇది మా లుక్ అనమాట. ఎంత రెడీ అయినా ఇంగ పిల్లలున్నప్పుడు తప్పదనమాట. ఎంత నీట్‌గా ఉండలేము. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత విలేజ్‌కెళ్ళాము. అమ్మ వాళ్ళది. దగ్గరే 1 అవరే గాబట్టి. ఇంక నానమ్మని చూద్దామనేసి అప్పటికే 2 మంత్స్ అయితుంది దగ్గర దగ్గర వెళ్లి. నాన్న కోసం ఆమె ఇంక ఏడుస్తా ఉంది. సో, తన కోసం అయితే ఎళ్ళాము. మా నానమ్మకైతే 90 ప్లస్ అనమాట. 95 అలా ఉంటాయి. తనిప్పటికి తన వర్క్స్ అన్నీ తనే చేసుకోగలుగుతుంది దేవుడి దయ వల్ల. ఇంక నెక్స్ట్ మన జనరేషన్ అంత ఓపికుండదు. ఉండేలాగా ఎంత బావుంటదో అనిపిస్తది వాళ్ళని చూస్తాంటే.
సో, ఈవినింగ్ అయితే అందరం బయటే మంచాలేసుకొని పడుకుంటామనమాట. వెళ్ళినట్టే లేదు. వన్ డే ఉండేసి అలా వచ్చేసామనమాట ఫాస్ట్‌గా. ఇంక తప్పదు గదా! ఎవరి డ్యూటీలు వాళ్ళవి. ఆమైతే వచ్చి కొడుకు దగ్గర ఉండలేదు. మనం అక్కడ ఉండడానికి కుదరదు. బట్ అక్కడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగినంత వరకు ఉండనీలే అనేసి వదిలేసామంతే. ఇంక అన్నయ్యకి ఇప్పటికి అన్నం గూడా చేసి పెడదామా, ఈ వయసులో తన పనులన్నీ తను చేసుకుంటూ. నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తది ఆ కాలం వాళ్ళని చూస్తా ఉంటే. ఇంక మా వాళ్ళు ఇంక దొరికిందే ఛాన్స్ అని ఇంక రోడ్లమ్మడి పొర్లి మరీ తిరిగి, తిరిగి భలే ఎంజాయ్ చేశారసల ఒక్కరోజు. మంచిగా వాళ్ళు ఎట్లైనా టౌన్‌లో పెరిగే పిల్లలకి, పల్లెల్లో పెరిగే పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళెంత స్ట్రాంగుంటారు. ఇక్కడ ఇలాంటివన్నీ యాక్టివిటీస్ చేస్తా ఉంటారు కాబట్టి.